గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సత్యభారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఇంతకు ముందు వీడియోలో చేసిన బిట్స్ అన్ని మీకు నచ్చే ఉంటాయి. అలాగే ఈ వీడియోలో కూడా కొన్ని బిట్స్తో ముందుకు వచ్చేసాము. మీకు ఇంకా ముందు ఎందుకంటే ఇంకా ఎక్కువ కంటెంట్ అందించడానికి నేను ట్రై చేస్తాను. మీరు నన్ను ఆదరిస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. 6th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన బిట్స్ అన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. కింది వానిలో అతిపెద్ద పరిమాణం ఏది? కింది వానిలో అతిపెద్ద పరిమాణం ఇక్కడ ఏంటి ఇచ్చారు? ఆప్షన్ 1 1001 మిల్లీమీటర్స్, అలాగే 101 సెంటీమీటర్స్, 1.1 మీటర్స్, అలాగే 0.001 కిలోమీటర్స్. అయితే ఎప్పుడైనా మనకి ఏదైనా పెద్దదా చిన్నదా అని తెలియాలంటే పరిమాణం ఎప్పుడు కూడా అంటే దాని ప్రమాణాలు అనేవి యూనిట్స్ అనేవి కూడా ఎలా ఉండాలమ్మా, అన్నీ కూడా ఒకేలా ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి, ఒకటేమో మిల్లీమీటర్లో ఉంది, ఒకటేమో సెంటీమీటర్లో ఉంది, ఒకటేమో మీటర్స్లో ఉంది, ఒకటేమో కిలోమీటర్స్లో ఉంది, అలాగని ఒక్కొక్కటి పాయింట్స్ లో ఉంది కదా. మరి మనకి ఎలాగన్స్ అంటే అన్నిటినీ కూడా ఒకే ప్రమాణాల్లోనికి ఒకే యూనిట్స్ లోనికి మార్చుకోవాలన్నమాట. అన్నిటికంటే మనకి ఈజీగా ఉండేది ఏంటి, చిన్న ప్రమాణం మిల్లీమీటర్స్ కదా, అన్నిటిని కూడా మిల్లీమీటర్స్ లోనికి మార్చుకుందాం. మిల్లీమీటర్స్ లోకి మార్చుకునే ముందు మనకి అంటే ఒక కిలోమీటర్కి మీటర్లు ఎన్ని ఉంటాయి, అలాగే ఒక మీటర్కి సెంటీమీటర్లు ఎన్ని ఉంటాయి, ఒక సెంటీమీటర్కి మిల్లీమీటర్లు ఎన్ని ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. చూడమ్మా, ఇక్కడ ఒక కిలోమీటర్ ఉంది కదా, ఒక కిలోమీటర్కి వచ్చేసి మీటర్లు 1000 ఉంటాయమ్మా. కేఎం అంటే కిలోమీటర్ని. ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు ఉంటాయి? 1000 మీటర్లు ఉంటాయి. అలాగే ఒక మీటర్కి సెంటీమీటర్లు ఎన్ని ఉంటాయి? 100 సెంటీమీటర్లు ఉంటాయి. అలాగే ఒక సెంటీమీటర్కి మిల్లీమీటర్స్ ఎన్ని ఉంటాయి? 10 మిల్లీమీటర్లు ఉంటాయి. ఇక్కడ ఏమి ఇచ్చారో మనకి అన్నిటికంటే చిన్న ప్రమాణం మిల్లీమీటర్స్ కాబట్టి దీన్ని ఇలానే ఉంచేద్దాం. ఇక్కడ 101 సెంటీమీటర్స్ ఉంది కదమ్మా, 101 సెంటీమీటర్స్ని మనం దేంట్లోకి మార్చాలి? మిల్లీమీటర్స్లోకి మార్చాలి. అయితే 101 సెంటీమీటర్స్ కాబట్టి 101 ఇంటూ ఒక సెంటీమీటర్కి మిల్లీమీటర్లు ఎన్ని అనుకున్నాం? 10 కదమ్మా. అంటే 101 ఇంటూ 10 అంటే ఇక్కడ ఎంత మనకి? 1010 మిల్లీమీటర్స్ అవుతాయి. అలాగే ఇక్కడ వచ్చేసి 1.1 మీటర్ ఉంది కదా, అంటే 1.1 ఇంటూ ఒక మీటర్కి సెంటీమీటర్లు ఎన్ని? 100. అలాగే మళ్ళీ సెంటీమీటర్లు మళ్ళీ దేనిలోకి మార్చాలి? మిల్లీమీటర్లోకి మార్చాలి. అంటే ఒక సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు? 10 మిల్లీమీటర్లు. అంటే 1.1 ఇంటూ 1000 అంటే 3 zeros వస్తాయి కదా. 3 zeros ఇది ఒక పాయింట్ ఉంది కాబట్టి ఒక పాయింట్ పోతే అంటే 1100 1100 మిల్లీమీటర్స్ అమ్మాయి. అలాగే ఇక్కడ మనకి కిలోమీటర్లో ఉంది కదా, కిలోమీటర్లో ఎంత ఉంది? ఇది 0.001 కిలోమీటర్స్ ఉంది. దీన్ని ఫస్ట్ మనం దేంట్లోకి మార్చాలి? మీటర్స్లోకి మార్చుకోవాలి. అంటే 0.001 ఇంటూ 0.001 ఇంటూ కిలోమీటర్లకి మీటర్లు ఎన్నమ్మా? 1000. అలాగే మనం మీటర్స్లో మార్చిందని మళ్ళీ దేంట్లోకి మార్చాలి? సెంటీమీటర్లోకి మార్చాలి. ఒక మీటర్కి సెంటీమీటర్లు ఎన్ని? 100. మళ్ళీ ఈ సెంటీమీటర్ని మళ్ళీ మనం దేంట్లోకి మార్చాలి? మిల్లీమీటర్స్లోకి మార్చాలి. ఒక సెంటీమీటర్కి మిల్లీమీటర్లు ఎన్ని? 10 మిల్లీమీటర్లు. చూడండి, ఇక్కడ మన ఏంటి కిలోమీటర్స్ ఇచ్చారు, కిలోమీటర్స్ ఇచ్చిన దాన్ని మీటర్స్లోకి మార్చాలి, మీటర్స్లో దాన్ని సెంటీమీటర్స్లోకి మార్చాలి, ఆ తర్వాత దాన్ని మిల్లీమీటర్స్లోకి మార్చాలి. అంటే కిలోమీటర్లను ఫస్ట్ మీటర్లోకి మార్చాలంటే మనం కిలోమీటర్లు మీటర్లు ఎన్ని? 1000 వేసుకున్నాం. అలాగే ఒక మీటర్కి సెంటీమీటర్లు ఎన్ని? 100. ఇక్కడ 100 వేసుకున్నాం. అలాగే ఒక సెంటీమీటర్ మిల్లీమీటర్లు ఎన్ని? 10. ఇక్కడ మొత్తంగా మనకి 10,000 అంటే 6 zeros అయ్యాయి కదమ్మా. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా? 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి 6 zeros. అంటే 3 డిజిట్స్ పోతే మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది? 1000 మిగులుతుంది. ఓకేనా? అంటే ఈ 1000 ఏంటివి? మిల్లీమీటర్లు అనమాట. అంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయమ్మా? 1001 మిల్లీమీటర్స్ ఇవి. అలాగే ఇక్కడ 1010 మిల్లీమీటర్స్. అలాగే ఇక్కడ వచ్చేసి 1100 మిల్లీమీటర్స్. ఇక్కడ వచ్చేసి 1000 మిల్లీమీటర్స్. అంటే అన్నిటికంటే ఎక్కువ పరిమాణం ఉండేది ఏంటి? 1100 మిల్లీమీటర్స్. అంటే ఆప్షన్ 3 1.1 మీటర్ అనేది మనకి అతిపెద్ద పరిమాణం. ఇందులో చూడండి, ఇక్కడ అతిపెద్ద పరిమాణం ఏది అంటే మనకి అన్నిటినీ కూడా ఒకే ప్రమాణంలోకి మార్చుకున్న తర్వాత అందులో పెద్దదేది చిన్నదేది చూసుకోవాలమ్మా. మనకి అన్నిటికంటే చిన్న ప్రమాణం ఏంటి? మిల్లీమీటర్లు. అన్నిటికంటే పెద్ద ప్రమాణం ఏంటి? కిలోమీటర్స్. అయితే మనకి మిల్లీమీటర్లోకి మార్చుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను దాన్ని మిల్లీమీటర్లోకి మార్చాను. ఆల్రెడీ 1001 మిల్లీమీటర్స్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి 101 సెంటీమీటర్స్ ఉంది. దాన్ని మిల్లీమీటర్లోకి మార్చుకుంటే సెంటీమీటర్లకు మిల్లీమీటర్స్ ఎన్ని? ఒక 10 కదా, ఒక సెంటీమీటర్కి ఒక 10 మిల్లీమీటర్స్. అంటే దాన్ని 10 చేత
గుణించు అనమాట. అలాగే 1.1 మీటర్స్, 1.1 మీటర్ని ఫస్ట్ మనం సెంటీమీటర్లకు మార్చుకోవాలి, సెంటీమీటర్ల నుంచి మళ్ళీ మిల్లీమీటర్లకు మార్చుకోవాలి. అంటే 1.1 ఇంటూ 100 సెంటీమీటర్స్ కదమ్మా, 100 ఇంటూ ఇక్కడ ఇది ఇంటూ 10 ఇది 100 సెంటీమీటర్స్లోకి మార్చాం. ఆ తర్వాత దాన్ని ఎంతలోకి మార్చాం, మిల్లీమీటర్స్లోకి మార్చాం. 1.1 ఇంటూ అక్కడ 3 zeros కదా, అంటే ఒక డిజిట్ పోతే మనకి ఇంకా ఎంత 2 zeros ఉంటాయి, అంటే 1100 1100 మిల్లీమీటర్స్ అవుతుంది. అలాగే 0.001 కిలోమీటర్స్ని మీటర్లోకి మార్చాము, ఆ తర్వాత దాన్ని సెంటీమీటర్లోకి మార్చాము, ఆ తర్వాత మిల్లీమీటర్లోకి మార్చాం. మనం అంతా కౌంట్ చేసిన తర్వాత ఇక్కడ 6 zeros వస్తాయి కదా, మనకి ఇక్కడ బేస్ తర్వాత అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. మనకి ఆ 3 డిజిట్స్ని పోగొట్టడానికి 3 zeros తీసేస్తే 1000 మిల్లీమీటర్స్ అనేది మిగులుతుంది. మరి వీటిలో చూడండి, ఫస్ట్ 1001 మిల్లీమీటర్స్, నెక్స్ట్ 1010 మిల్లీమీటర్స్, అలాగే 1100 మిల్లీమీటర్స్, ఇది వచ్చేసి 1000 మిల్లీమీటర్స్. అన్నిటికంటే పెద్ద ప్రమాణం అయితే 1100 మిల్లీమీటర్స్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 1.1 మీటర్ ఇస్ ద హైయెస్ట్ మెజర్మెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం ఏది అని అంటే చూడండి, విద్యుత్ అయస్కాంత ఫలితము దీనిపై పనిచేసే పరికరం ఏంటి? ఆప్షన్ 1 విద్యుత్ హీటరు, ఆప్షన్ 2 విద్యుత్ బల్బు, ఆప్షన్ 3 విద్యుత్ గంట, ఆప్షన్ 4 విద్యుత్ పొయ్యి. అయస్కాంత ఫలితంపై పనిచేసే పరికరం ఆప్షన్ 3 విద్యుత్ గంట అవుతుందమ్మా. నెక్స్ట్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, విద్యుత్ గంట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏంటి? ధ్వని తీవ్రతకు ఇక్కడ ప్రమాణాలు చూసుకుంటే మనకి హెడ్జెస్, బెల్స్, కెలోరీస్, క్యూబిక్ సెంటీమీటర్స్ ఇచ్చారు. యాక్చువల్గా బెల్ అనేది డెసిబెల్. మనకి టెలిఫోన్ ఎవరు కనుగొన్నారు? అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనుగొన్నారు కదమ్మా. అతని జ్ఞాపకార్థము బెల్ అనే పేరుతో యూనిట్స్ ని ఇవ్వడం జరిగింది, డెసిబెల్స్ అంటారు. అయితే హెడ్జెస్ అనేవి దేనికి ప్రమాణాలు? ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యానికి ప్రమాణాలు. అలాగే బెల్ వచ్చేసి ధ్వని సౌండ్ కి ప్రమాణాలు. అలాగే కెలోరీ ఉంది కదా, కెలోరీ వచ్చేసి హీట్ కి ప్రమాణాలమ్మా. అలాగే క్యూబిక్ సెంటీమీటర్స్ ఉంది కదా, వాల్యూమ్ ఘన పరిమాణానికి ప్రమాణాలు. కెలోరీ అనేది ఉష్ణింగ్ ప్రమాణాలు, క్యూబిక్ సెంటీమీటర్ అనేది ఘన పరిమాణం. అంటే ఇక్కడ ధ్వని తీవ్రతకి ప్రమాణము ఏంటి అని అంటే మనకి బెల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ధ్వని తీవ్రతకి బెల్ ప్రమాణం. మరి హెడ్జెస్ అనేది దేనికి ప్రమాణం అని చెప్పాము? పౌనఃపున్యానికి ప్రమాణాలు. అలాగే కెలోరీ వచ్చేసి ఉష్ణానికి ప్రమాణాలు. నెక్స్ట్ క్యూబిక్ సెంటీమీటర్ వచ్చేసి ఘన పరిమాణానికి ప్రమాణాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, హెడ్జెస్ అనేది పౌనఃపున్యం, బెల్ అనేది ధ్వని తీవ్రత, కెలోరీ అనేది ఉష్ణము, అలాగే క్యూబిక్ సెంటీమీటర్ అనేది ఘన పరిమాణానికి ప్రమాణాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాహనాల్లో పెట్రోలు, డీజిల్లకు ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం ఏమిటి? చూడండి, ఇప్పుడు మనకి పెట్రోలు, డీజిల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే కాలుష్యం అనేది ఎక్కువైపోతుంది. అయితే ఈ కాలుష్యాన్ని నివారించడానికి మనకి దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని ఇంధనాలని వాడుతున్నారు. అందులో ఇక్కడ ఆప్షన్స్ లో దేన్ని వాడుతున్నారని అడిగారు. ఒకటి ఆప్షన్ ద్రవ నైట్రోజన్, ఆప్షన్ 2 ఆల్కహాల్, ఆప్షన్ 3 సిఎన్జి, ఆప్షన్ 4 బయోగ్యాస్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 సిఎన్జి అమ్మ. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. దీని ఫుల్ ఫామ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇక్కడ ద్రవ నైట్రోజన్ ఏంటంటే ఫుడ్ ఫ్రీజింగ్ ఉపయోగిస్తారు కదా, అంటే ఆహారాన్ని ప్యాక్ చేయడానికి, గడ్డ కట్టించడానికి, అదే దాన్ని నిల్వ చేసేటప్పుడు అలాంటి వాటిలో ఈ ద్రవ నైట్రోజన్ ని యూస్ చేస్తారు. అలాగే ఆల్కహాల్ అంటే అది యూనివర్సల్ ట్రూత్, అందరికీ తెలిసిందే. అలాగే సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. అంటే కాలుష్యం అనేది ఎక్కువగా కాకుండా కాలుష్యాన్ని నివారించడానికి ప్రత్యామ్నాయంగా వాడే ఇంధనం ఏదైనా అంటే సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. అలాగే బయోగ్యాస్. బయోగ్యాస్ అంటే దీన్ని గోబర్ గ్యాస్ అని కూడా అంటారు. ఇది గోబర్ గ్యాస్ ఎలా చేస్తారంటే పల్లెటూళ్ళలో ఆవుల పేడ పశువుల పేడ ఉంటుంది కదా, అది అలాగే వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా యూజ్ చేసేసి ఈ గోబర్ గ్యాస్ ని తయారు చేస్తారు. గోబర్ గ్యాస్ అనేది వంటకి యూజ్ చేస్తారు. అలాగే వంటకి యూజ్ చేస్తారు. దీనిలో ఉండే అణుఘటకం ఏంటంటే మీథేన్ ఎక్కువగా ఉంటుంది ఈ బయోగ్యాస్ లో. బయోగ్యాస్ ని గోబర్ గ్యాస్ అని కూడా పిలుస్తారు. మరి పెట్రోల్, డీజిల్ బదులుగా వాడే ఇంధనం ఏది అని అంటే ఆప్షన్ సి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఈ ప్రకటన చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ ఏంటంటే ఇద్దరు స్టూడెంట్స్ ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళలో ఏది కరెక్ట్, ఎవరు చెప్పింది కరెక్ట్ అని అడిగారు. అదే హర్ష ఏమన్నాడు, మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుందని చెప్పేసి హర్ష అనే స్టూడెంట్ చెప్పారు. అలాగే వర్ష ఏం చెప్పింది, రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుందని చెప్పారు. మరి ఇద్దరిలో ఏది కరెక్ట్ అని అంటే చూడండి, ఇద్దరు తప్ప, ఇద్దరు ఒప్ప. అలాగే హర్ష ఒప్పు, వర్ష తప్పు. అలాగే హర్ష తప్పు, వర్ష ఒప్పు అని అంటే ఇద్దరు చెప్పింది కూడా కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే నత్రజని అనేది మనకి మెరుపుల వల్ల కూడా స్థాపన జరుగుతుంది. అలాగే రైజోబియం అనే బ్యాక్టీరియా అనేది నత్రజని స్థాపన చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మొక్కలు అనేవి డైరెక్ట్ గా ఈ వాతావరణంలో ఉన్న నత్రజని అనేవి తీసుకోలేవన్నమాట. ఇక్కడ ఏంటంటే మొక్కలు అనేవి బ్యాక్టీరియాలు కలిపి సహజీవనం చేస్తాయి. అంటే రైజోబియం అనే బ్యాక్టీరియా అనేది చిక్కుడు జాతి మొక్కలు ఎక్కువగా ఉంటుంది. ఆ చిక్కుడు జాతి మొక్కలతో సహజీవనం చేస్తుంది. సహజీవనం ఉండేటప్పుడు ఆ చిక్కుడు జాతి మొక్కలు రైజోబియం బ్యాక్టీరియా అనేది తీసుకొని ఆ మొక్కలకు అనేది అందిస్తుంది అనమాట. కాబట్టి హర్ష చెప్పింది కరెక్టే, అలాగే వర్ష చెప్పింది కూడా కరెక్టే. అంటే ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏదమ్మా, ఇద్దరు ఒప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వానలో ఉభయాహారులను గుర్తించండి. ఉభయాహారులు అంటే చూడండి, జంతువులు శాకాహార జంతువులు ఉంటాయి, మాంసాహార జంతువులు ఉంటాయి. అలాగే మనుషులు కూడా మాంసాహారులు శాకాహారులు ఉంటాయి. ఈ మాంసాహారం తీసుకునే వారిని, శాకాహారం తీసుకునే వారిని, రెండింటినీ తీసుకునే వారిని ఏమంటారంటే ఉభయాహారులు అంటారు. మాంసం మాత్రమే తీసుకుంటే మాంసాహారులు అంటారు. అలా కాకుండా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వీటిని మాత్రమే తీసుకుంటే శాకాహారులు అంటారు. శాకాహారాన్ని, మాంసాహారాన్ని రెండింటినీ తీసుకునే వాళ్ళే ఈ ఉభయాహారులు. అయితే ఇందులో ఎలుక ఉంది కదా, ఈ ఎలుక అనేది శాకాహారం తీసుకుంటుంది, మాంసాహారం తీసుకుంటుంది. ఇక్కడ తోడేలు ఉంది కదా, తోడేలు మాంసం మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. నెక్స్ట్ కోడి వచ్చేసి శాకాహారాన్ని, మాంసాహారాన్ని రెండింటినీ తీసుకుంటుంది. బియ్యపు గింజలు, పురుగులన్నీ తింటుంది కదా కోడి. అలాగే ఎలుగుబంటి, ఎలుగుబంటి కూడా శాకాహారి మరియు మాంసాహారి. అంటే ఇది కూడా ఉభయాహారి. మరి ఇక్కడ శాకాహారులు గుర్తించండి అన్న, అదే ఉభయాహారులు గుర్తించండి అన్నాం కదమ్మా. తోడేలు అనేది ఓన్లీ శాకాహారి మాత్రమే. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుంది, ఎలుక ఏ మరియు కోడి సి, ఆప్షన్ డి ఎలుగుబంటి. ఈ మూడు కూడా ఎక్కడ ఉన్నాయని అంటే చూడండి, ఏ సి డి. ఏ సి డి అనేవి ఎందులో ఉన్నాయి, మనకి ఆప్షన్ 3లో ఉన్నాయి. అంటే ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా, ఆప్షన్ 3. ఉభయాహారులు ఏంటేంటి, ఎలుక, కోడి మరియు ఎలుగుబంటి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం ఏది అని అంటే చూడండి, వ్యాధి జనకం అంటే ఆ వ్యాధి కారణమయ్యేవన్నమాట. ఇక సిట్రస్ క్యాంకర్ అనేది దేని వల్ల వస్తుందని అంటే బ్యాక్టీరియా వలన వస్తుంది. సిట్రస్ క్యాంకర్ అనేది వైరస్ వలన కొన్ని వ్యాధులు వస్తాయి, శీంద్రం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి, అలాగే ప్రోటోజోవా వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి. మరి సిట్రస్ క్యాంకర్ అనేది వ్యాధి జనకం ఏది అని అంటే ఆప్షన్ 1 బ్యాక్టీరియా. కరెక్ట్ ఆన్సర్ అనేది బ్యాక్టీరియా అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అవాయు శ్వాసక్రియ జరుపు అనేవి చూడండి, వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అని 2 రకాలుగా ఉంటుంది. అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియని వాయు శ్వాసక్రియ అంటే వాయు సహిత శ్వాసక్రియ అని కూడా అంటారు. అలాగే ఆక్సిజన్ లేని సమక్షంలో ఏటీపీని ఉత్పత్తి చేయడాన్ని అవాయు శ్వాసక్రియ అని అంటారు. మరి ఈ అవాయు శ్వాసక్రియ అని దేంట్లో జరుగుతుంది అని అంటే ఈస్ట్లో జరుగుతుంది. మానవ కండరాలు, మన బాడీలో కండరాలు కూడా అవాయు శ్వాసక్రియను జరుపుతాయి. అలాగే బ్యాక్టీరియాలు కూడా అవాయు శ్వాసక్రియను జరుపుతాయి. అవాయు శ్వాసక్రియ జరుపునేది ఏదంటే మొలకెత్తే విత్తనాలు. ఇవి ఆక్సిజన్ సమక్షంలో మాత్రమే శ్వాసక్రియని జరుపుతాయమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కప్పలో రూప విక్రియను నియంత్రించే హార్మోన్ ఏది? రూప విక్రియం అంటే కప్ప అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్కలా మారుతుంది అనమాట. గుడ్డు దశ నుంచి లార్వాకి, లార్వా దశ నుంచి చిరుకప్పకి, చిరుకప్ప నుంచి ప్రౌఢజీవిగా మారుతుంది అనమాట. ఇలాంటి ఈ రూప విక్రియను నియంత్రించే హార్మోన్ ఏది కప్పలో అని అంటే థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది రూప విక్రియను నియంత్రిస్తుంది కప్పలో. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018లో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పుపై ప్రసంగించిన స్వీడన్కు చెందిన పర్యావరణవేత్త ఎవరని అడిగారు. ఇక్కడ చూడండి, మనకి టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ బిట్ ఇది. అంటే అన్ని టెక్స్ట్ బుక్ లోనివే, కాకపోతే ఇది అలాగా మనకు ఒక పారాగ్రాఫ్ లో ఉండే ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది, అలాగే బిట్ ఇచ్చారనమాట. అయితే వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి 2018లో ఐక్యరాజ్య సమితిలో ఆవిడించి
వాతావరణ మార్పులపై ప్రసంగించిన స్వీడన్కు చెందిన పర్యావరణ వ్యాప్తి అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రెటా థన్బర్గ్. చూడండి ఆప్షన్లు హంగరీ మతై, నెక్స్ట్ గ్రెటా థన్బర్గ్, డేవిడ్ బ్రోవర్, రేచల్ కార్సన్ ఉంది కదా, వీళ్ళ నలుగురిలో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. గ్రెటా థన్బర్గ్ అనే ఆవిడ స్వీడన్ కి చెందిన ఆవిడ 2018లో ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఆ సమ్మిట్ లో అనేది ఈవిడ ప్రసంగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ రేచల్ కార్సన్ ఉంది కదా, ఆవిడ కూడా పర్యావరణవేత్తనే. సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. రేచల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథాన్ని రాశారు ఆవిడ. నెక్స్ట్, కుమ్మరి ఎండిన కుండలను దేనిలో కాల్చుతాడు? కుమ్మరి కుండలు చేస్తారు కదమ్మా, వాటిని ఎందులో కాల్చుతారు అడిగారు. ఆప్షన్ 1 కుంపటి, ఆప్షన్ 2 ఓవెన్, ఆప్షన్ 3 గ్రిల్, ఆప్షన్ 4 కొలిమి. ఇలాంటి బిట్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. ఆ కుంపటి అంటే స్టవ్ మీద పెట్టి కాల్చరు కదా కుండల్ని, అలాగే ఓవెన్ లో కూడా పెట్టరు. నెక్స్ట్ గ్రిల్ పెన్ కూడా పెట్టరు. గ్రిల్ పెన్ అంటే చికెన్ అలాంటివి కాల్చుతారు. నెక్స్ట్ ఆప్షన్ 4 వచ్చేసి కొలిమి, దీన్ని ఆవమని కూడా అంటారమ్మా. ఈ కుమ్మరి అనేవాడు కుండలను చేసి వాటిని ఎండలో ఎండబెడతారన్నమాట. ఎండలో ఎండబెట్టిన తర్వాత వాటిని కాల్చుతారు. కుండ చేసిన వెంటనే డైరెక్ట్ గా కాల్చారు. వాటిని ఎండబెట్టిన తర్వాత వాటికి ఒక షేప్ వచ్చేటట్లు సలపాన ఆకారంతో కొడతారు. ఆ కొట్టిన తర్వాత వాటిని ఎండబెట్టి వాటిని కొలిమి లేదా ఆవం అనే వర్డ్ కూడా యూజ్ చేస్తారు. కొలిమి లేదా ఆవంలో పెట్టి ఈ ఎండిన కుండలను అనేవి కాల్చుతారమ్మా. అంటే కుమ్మరి ఎండిన కుండలను దేనిలో కాల్చుతారంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కొలిమి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు వీటిని ఉపయోగిస్తారు. డాన్సర్స్ ఉంటారు కదమ్మా, అంటే భరతనాట్యం చేసే వాళ్ళకి నార్మల్ డాన్సర్స్ కానీ వాళ్ళు భావాలను వ్యక్తీకరించుటకు వీటిని ఉపయోగిస్తారంటే ఆప్షన్ 1 ముద్రలు, ఆప్షన్ 2 ఎమోజీలు, ఆప్షన్ 3 చిత్రాలు, ఆప్షన్ 4 పదాలు. కరెక్ట్ గా అంటే ఈజీగా చెప్పేయచ్చు. ముద్రలు అంటే ఏదో డాన్స్ చేసేటప్పుడు ఇలా పెడుతుంటారు కదా, అలాంటి ముద్రలు అనేవి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎమోజీలు అంటే మన మొబైల్స్ లో ఉంటాయి అవి. నెక్స్ట్ చిత్రాలు, పిక్చర్స్, వాటిని వాళ్ళు ఏం ఉపయోగించరు. పదాలు, వర్డ్స్ అనేవి కూడా ఏం ఉపయోగించరు. వాటి భావాలు వ్యక్తీకరించడానికి అయితే మాత్రం దేనిని అంటే ముద్రల్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గణరాజ్యాలను జయించిన రాజవంశం ఏది? గణరాజ్యాలు అంటే గణ అంటే అర్థం ఏంటంటే సంస్కృతంలో సమానమైన హోదా కలిగిన అనే అర్థం. ఈ గణరాజ్యాలు అంటే ఏంటంటే సమానమైన హోదా కలిగిన ఉన్నత సమూహ వర్గం వాళ్ళందరూ కూడా రాజ్యాన్ని పరిపాలించడం. మనకి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో షోడశ మహాజనపదాలు అనే జనపదాలు వెలిసిల్లాయమ్మ. చూడండి, షోడశ మహాజనపదాలు. షోడశ అంటే 16, జనపదాలు అంటే గ్రామాలు అంటే ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా అంటే ప్రజలందరూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసిస్తే వాటిని జనపదం అంటారు. అలాంటి జనపదాల సమూహాన్ని మహాజనపదాలుగా పిలుస్తారు. మరి అలాంటి మహాజనపదాలు అనేవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని ఏర్పడ్డాయంటే షోడశ మహాజనపదాలు 16 ఉంటాయి. చూడండి, కాశీ, కోసల, కురు, కాంబోజ, మగధ, మల్ల, మత్స, వజ్జి, వత్స, అంగ, అవంతి, అస్మక, సోరసేన, చేది, గాంధార, పాంచాల. ఇవన్నీ కూడా షోడశ మహాజనపదాలు అన్నమాట. ఈ షోడశ మహాజనపదాల్లో అందులో వజ్జీను మల్ల ఉన్నాయి కదమ్మా, వజ్జీను మల్ల అనేవి గణరాజ్యాలు. ఈ 2 మాత్రమే గణరాజ్యాలు. ఈ షోడశ మహాజనపదాల్లో మగధ అనేది అతి శక్తివంతమైన షోడశ మహాజనపదం. చూడండి, షోడశ మహాజనపదాలు 16 కదమ్మా, అందులో మగధ అనేది ఏంటి? అతి శక్తివంతమైన షోడశ మహాజనపదం. అందులో మన దక్షిణ భారతదేశంలో ఉండే జనపదం ఏది అని అంటే అస్మక. దక్షిణ భారతదేశంలో ఉండేది ఏది అని అంటే అస్మక అనేది దక్షిణ భారతదేశంలో ఉండే మహాజనపదం. అలాంటి మరి ఇందులో ఈ గణరాజ్యాలు ఏవి అని అంటే వజ్జీను, మల్లమ్మ. ఈ రెండింటిని కూడా గణరాజ్యాలుగా పిలుస్తారు. ఇక్కడ ఏంటంటే తమకు తాము రాజులుగా ప్రకటించుకుంటారు అనమాట. తమకు తాము రాజులుగా ప్రకటించుకొని పరిపాలన చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ వర్ధమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు ఉన్నారు కదమ్మా, వీళ్ళిద్దరూ కూడా వజ్జీను, మల్ల రాజ్యాలకి చెందిన వారే. గణరాజ్యాలు అంటే వజ్జి, మల్ల. మరి అలాంటి ఈ గణరాజ్యాలను ఎవరు జయించారని అంటే ఈ షోడశ మహాజనపదాలు అనేవి 1500 సంవత్సరాలు పరిపాలించారమ్మా. ఈ షోడశ మహాజనపదాలు పరిపాలన కొనసాగించిన తర్వాత ఇలాంటి ఈ రాజ్యాలను గుప్త రాజ్యం అనేది జయించడం జరిగింది. చూడండి, గణరాజ్యాలను జయించిన రాజవంశం ఏది అని అంటే గుప్త వంశము ఈ గణరాజ్యాల్ని జయించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
పక్షి ఖండం అని దీనిని పిలుస్తారు? చూడండి ఆప్షన్ చూద్దాం. దక్షిణ అమెరికా, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 ఉత్తర అమెరికా, ఆప్షన్ 4 అంటార్క్టికా. మనకి ఈ భూమి మీద మొత్తంగా ఎన్ని ఖండాలు ఉన్నాయంటే 7 ఖండాలు ఉంటాయి. అందులో ఆర్డర్లో ఒకసారి చూద్దాము. అతిపెద్ద ఖండం వచ్చేసి ఆసియా అమ్మ. అలాగే రెండవ అతిపెద్ద ఖండం వచ్చేసి ఆఫ్రికా. అలాగే మూడవ ఖండం వచ్చేసి ఉత్తర అమెరికా. ఇది వైశాల్యం పరంగా ఇవి. అలాగే నాలుగవది వచ్చేసి దక్షిణ అమెరికా. వచ్చేసి అంటార్కిటికా. ఆరోది వచ్చేసి యూరప్. ఏడవ ఖండం వచ్చేసి ఆస్ట్రేలియా. కొత్తగా 8వ ఖండము జిలాండియా అనే కొత్త ఖండం కూడా వచ్చిందంట. కాకపోతే దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ ప్రస్తుతానికైతే 7 ఖండాలని మనం చదువుకుంటాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఆసియా. ఇది ఆసియా అనేది అతి పెద్ద ఖండము. మా ఖండాలన్నిటికంట అతి పెద్ద ఖండము. చూడండి వైశాల్యం పరంగా ఆసియానే పెద్ద ఖండము. అలాగే ఇవన్నీ కూడా వైశాల్యం పరంగా చూసుకుంటే ఆఫ్రికా అనేది 2వ స్థానంలో ఉంది. ఉత్తర అమెరికా అనేది వైశాల్యం పరంగా 3వ స్థానంలో ఉంది. దక్షిణ అమెరికా 4వ స్థానం, అంటార్క్టికా 5వ స్థానం, యూరోప్ అనేది 6వ స్థానం, ఆస్ట్రేలియా అనేది అతి చిన్న ఖండము 7వ ఖండము. చూడండి ఆస్ట్రేలియా అనేది ఒక ఖండం ఉంది. అలాగే ఒక దేశం కూడా ఉంది. దాన్ని కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియాగా పిలుస్తారు దేశాన్ని. అయితే ఇక్కడ చూడండి మనకి ఆసియా అనేది చూడండి మనకి ఎంత అంటే 100% వైశాల్యం వేసుకుంటే అందులో 30% వైశాల్యం అనేది ఓన్లీ ఆసియా ఖండంలోనే ఉందమ్మా. ఓన్లీ ఏరియా చూసుకుంటే అంటే వైశాల్యం పరంగా 30% ఎంత ఉంది ఆసియానే ఆక్యుపై చేస్తుంది అనమాట. రిమైనింగ్ ఈ 6 కాంటినెంట్స్ ఉన్నాయి కదా ఈ ఖండాలు, ఇవన్నీ కూడా రిమైనింగ్ 70% ఏరియాని ఆక్యుపై చేస్తాయి. అలాగే పాపులేషన్ చూసుకుంటే పాపులేషన్ పరంగా ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 60% ఉంటుంది. రిమైనింగ్ 40% అంతా కూడా ఈ మిగిలిన ఖండాల్లో ఉంటుందమ్మా. చూడండి భారతదేశంలో అతిపెద్ద అంటే భూభాగం పరంగా అతిపెద్ద దేశం ఏది అంటే భారతదేశంలో వరల్డ్లో అతిపెద్ద దేశం ఏది వైశాల్యం పరంగా అంటే రష్యా. రష్యా అనేది ఎక్కువ భాగం ఆసియాలోనే ఉంటుందన్నమాట. అలాగే పాపులేషన్ లో అతిపెద్ద కంట్రీస్ అయిన భారత్ను చైనా. ప్రజెంట్ అయితే భారత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది పాపులేషన్ లో. సెకండ్ ప్లేస్ అనేది చైనా ఉంది. ఈ రెండు కూడా మన ఎక్కడ ఉన్నాయి ఆసియా ఖండంలోనే ఉన్నాయి. అందుకే పాపులేషన్ లో 60% అనేది ఆసియా ఖండంలోనే ఉంటే 30% అనేది భూభాగం అనేది ఆసియా ఖండంలోనే ఉంది. రిమైనింగ్ అన్ని కూడా ఈ ఖండాల్లో ఉన్నాయి. ఈ ఆఫ్రికా ఉంది కదమ్మా, ఈ ఆఫ్రికాని చీకటి ఖండం అని పిలుస్తారు అనమాట. దీన్ని ఏమని పిలుస్తారు? చీకటి ఖండం అని పిలుస్తారు. దీనికి పేరైతే చీకటి ఖండమే కానీ నిజానికి ఆఫ్రికా అంటే లైట్ అని మీనింగ్. చూడమ్మా ఆఫ్రికాని ఏ ఖండం అని పిలుస్తారు? చీకటి ఖండం అని పిలుస్తారు. మరి అలాంటి ఆఫ్రికా అంటే అర్థం ఏంటి? వెలుగు అని అర్థం. ఆఫ్రికా అంటే అర్థం ఏంటి? వెలుగు. అలాగే ఉత్తర అమెరికా 3rd ప్లేస్ లో ఉంది. దక్షిణ అమెరికా, ఈ దక్షిణ అమెరికానే పక్షి ఖండంగా పిలుస్తారు. మరి పక్షి ఖండం ఎందుకు పిలుస్తారు అంటే ఇక్కడ పక్షులు అనేవి పక్షి జాతులు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని పక్షి ఖండంగా పిలుస్తారు. ఈ అంటార్క్టికా ఉంది కదమ్మా, ఇది అనేది ఇక్కడ అనేది పాపులేషన్ అంటే ఎలాంటి జనాభా కూడా ఉండదు, మొత్తం మంచుతో గడ్డ కట్టుకుని ఉంటుంది. అందుకే దీన్ని వైట్ కాంటినెంట్ తెల్ల ఖండము, ఫ్రోజన్ ఖండం అంటే ఘనీభవించిన ఖండము, తెల్ల ఖండంగా పిలుస్తారు అంటార్క్టికా. అలాగే యూరోప్ ఉంది కదా, యూరోప్కి ఏంటంటే ఇక్కడ ఎలాంటి డిజర్ట్స్ అనేవి ఉండవు అనమాట. ఎడారులు లేని ఖండము ఏది అంటే యూరోప్. అలాగే ఆస్ట్రేలియా అనేది అతి చిన్న ఖండము 7th ప్లేస్ లో ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటమ్మా? పక్షి ఖండం అని దేన్ని పిలుస్తారు అంటే దక్షిణ అమెరికా అని పిలుస్తారు. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ పక్షులు ఉన్నాయి కదమ్మా, పక్షుల గురించి అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అని పిలుస్తారు. పక్షుల యొక్క అధ్యయనం ఏమంటారు? స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజీ. మరి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అంటే సలీం ఆలీ ఉంటారు కదా, సలీం ఆలీని ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీగా పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగ సభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. భారత రాజ్యాంగ సభకు సరికాని అంశం. ఇక్కడ కోసం చూడండి ఏం అడిగారు? సరికాని అంశం అని అడిగారు. అయితే ఆప్షన్ చూడండి ఒకసారి. బ్రిటిష్ ప్రావిన్స్ నుండి 292 మంది సభ్యులు ఎన్నికయ్యారు. అలాగే స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది సభ్యులు సిఫార్సు చేయబడ్డారు. భారత రాజ్యాంగ సభ సభ్యులలో 28 మంది షెడ్యూల్ కులాలకు చెందినవారు. ఆప్షన్ 4 వచ్చేసి భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389.
ఉంది. అయితే మనకి భారతదేశానికి 1947లో రాజ్యాంగం అదే స్వాతంత్రం వచ్చింది కదమ్మా. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అంటే భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలనేది రాజ్యాంగం రూపొందించుకోవాలి, మన పెద్దలు నిశ్చయించుకొని దానికోసం ఒక రాజ్యాంగ సభని ఏర్పాటు చేశారు. ఈ రాజ్యాంగ సభకు 1946లో 46 ఆ టైంలోనే ఎన్నికలు జరుగుతాయి అనమాట. అయితే ఎన్నికలు జరిగిన తర్వాత మరి అలాంటి ఈ రాజ్యాంగ సభలు మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే మొత్తంగా 389 మంది సభ్యులు ఉంటారమ్మా. భారత రాజ్యాంగ సభలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? 389 మంది సభ్యులు ఉన్నారు. ఇది కరెక్టే. అలాగే బ్రిటిష్ ప్రావిన్స్ల నుండి మొత్తం ఎంతమంది వచ్చారని అంటే 292 మంది వస్తారు. చూడండి, ఈ 389 మందిలోనే మళ్ళీ వీళ్ళని డివైడ్ చేస్తాం. అంటే భారత రాజ్యాంగ సభకు బ్రిటిష్ ప్రావిన్స్ల నుండి ఎంతమంది వచ్చారని అంటే 292 మంది వచ్చారు. అలాగే స్వదేశీ సంస్థానాల నుంచి ఎంతమంది వచ్చారంటే 93 మంది వస్తారనమాట. నిజానికి మనకు స్వదేశీ సంస్థానాలు 562 ఉంటాయి. ఆ 562 నుంచి కూడా మొత్తం ఎంతమంది వచ్చారంటే 93 మంది మాత్రమే వచ్చారు. అయితే భారత రాజ్యాంగ సభ్యులు 28 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు అనేది ఇది కాదమ్మా, తప్పు. చూడండి, ఇక్కడ 292, ఇది 93. ఒకసారి కౌంట్ చేయండి. 292, ఇది 293. ఈ రెండింటిని కౌంట్ చేస్తే 385 అవుతుంది కదమ్మా. ఈ 385 అయితే ఇంకా మనకి ఎంతమంది? 389కి 4 పర్సన్స్ మాత్రమే ఉండాలి. ఈ 4 పర్సన్స్ ఎవరు అంటే ఢిల్లీ, అజ్మీర్, కూర్గు, బెలూచిస్తాన్ ఈ 4 రాష్ట్రాల నుంచి వచ్చిన పర్సన్స్ అనమాట. ఇక్కడ రాజ్యాంగ సభకి ఇక్కడ భారత రాజ్యాంగ సభ సభ్యులు 28 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు కాదు. ఈ ఆప్షన్ అనేది తప్పు. అంటే సరి కాని అంశం ఏదమ్మా? థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రావిన్స్ నుండి 292 అంటే బ్రిటిష్ ప్రావిన్స్ నుంచి 292 మంది ఎన్నికయ్యారు. ఇది కరెక్టే. అలాగే మొత్తం రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 389. ఇది కరెక్టే. స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది వచ్చారు. ఇది కరెక్టే. రిమైనింగ్ మనకు 4 ఢిల్లీ, కూర్గ్, అజ్మీర్, బెలూచిస్తాన్ నుంచి ఆ 4 సభ్యులు అనేవారు రాజ్యాంగ సభకి ఎన్నికయ్యారు. మరి ఇక్కడ మనకు సరికాని అంశము ఏది అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా.